గాయ్స్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు జానూస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలో మనం ఒక రెసిపీ చూడబోతున్నాము. అది ఏంటి అంటే మష్రూమ్ బిర్యానీ. నార్మల్గా మష్రూమ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడరు, కానీ ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ అనేది పెట్టేసేయాలి గ్యాస్ పైన. పెట్టేసిన తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలి. మీరు నాన్ స్టిక్ తీసుకున్నా పర్లేదు, నార్మల్గా మీరు యూస్ చేసేది ఏదైనా సరే పర్లేదు. సో దీంట్లోకి మనం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా బటర్ యాడ్ చేయాలి. బటర్ లేదా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆయిల్ కొద్దిగా యాడ్ చేయాలన్నమాట. సో మనకి ఏంటి అంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బటర్తో, గీతో కూడా బాగుంటుంది, కానీ మా ఇంట్లో గీ అవాయిడ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము బటర్ యూస్ చేశాను. ఫస్ట్ ఇదంతా మనకు నీట్గా మెల్ట్ అయిపోయి కొంచెం మనకు ఏమంటారు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకు బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, మగ్గ, అదే పూత, బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచి, ఏవి ఉంటే మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. వేసుకొని కొంచెం ఇవి స్మెల్ రావాలన్నమాట. మనకు అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఆ స్మెల్ అనేది వస్తుంది వీటిలో నుంచి. సో ఆ ఫ్లేవర్ వచ్చే వరకు దీన్ని మనము ఫ్రై చేయాలి. కొంచెం మనకు ఆ స్మెల్ వచ్చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్నగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు యాడ్ చేయండి. ఇదైతే ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదు అంటే మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కానీ జీడిపప్పు వేస్తే మాత్రం బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి వేసి కూడా. సో బిర్యానీ కూడా కొంచెం మనకు గోల్డిష్ కలర్లో వస్తుంది. సో ఆ తర్వాత దీంట్లోకి మనము 1 కప్ ఆనియన్స్ అనమాట. ఇది ఫుల్ కప్, ఒక పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, ఆ పెద్ద సైజ్ ఆనియన్ ఒక కప్లో మనము ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేయాలి. చిన్న చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ రాదనమాట బిర్యానీకి. ఎప్పుడైనా సరే మనకు ఆనియన్స్ అనేవి పొడవుగానే కట్ చేసుకొని ఒక కప్ వేయాలి. వేసేసి దీన్ని కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనము బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ టొమాటో క్యూరీ, మనం ఒక 1.5 టొమాటోస్ ఉంటాయి కదా, ఒక మీడియం సైజ్ టొమాటోస్ 2 తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఆ టొమాటో క్యూరీ మనము దీంట్లోకి వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేయాలి. మనం మిక్స్ చేయమంటే ఊరికే అలా మిక్స్ చేయం కాదు, దాంట్లో ఉన్న స్మెల్, పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు బాగా కలపాలన్నమాట. అలా కలిపేసిన తర్వాత ఒక 1 to 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర 3 మిక్స్ చేసి గ్రైండ్ చేస్తాను. నేను ఏదైనా సరే మసాలా అదే యూస్ చేస్తాను అనమాట. కొందరు జస్ట్ అల్లం వెల్లుల్లి ఒకటే యూస్ చేస్తారు, అది మీ చాయిస్ అనమాట. మీరు ఎలాగ యాడ్ చేసుకుంటే అలాగా దీంట్లోకి ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మసాలా వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 minutes కుక్ చేయాలన్నమాట. మసాలాలో ఉన్న ఆ పచ్చి స్మెల్ అంతా కూడా నీట్గా పోవాలి. పోయిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు కారం అయితే ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోండి, అది మీరు తినేదాన్ని బట్టి చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేయాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మనకు పేస్ట్ అంటే ఇది మనకంతా ఒక గ్రేవీ లాగా అవ్వాలన్నమాట. సో అప్పటి వరకు మనం దీన్ని బాగా కుక్ చేయాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు నాన్ స్టిక్ కాబట్టి ఏం కాదు, నార్మల్ దాంట్లో చేస్తే అడుగంటే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగా రాదు. సో అందుకని చెప్పేసి మీరు ఇలాగే కలుపుతూ ఉండండి. కలుపుతూ మనకు ఆయిల్ అనేది సైడ్కి రిలీజ్ అవుతుందన్నమాట. సో అంతవరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. మనము చూస్తున్నారా, మనకు సైడ్కి ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ టైంలో మనం దీంట్లోన మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ కూడా మనము కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకొని ఇలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే వాష్ చేసేసి కొంచెం డ్రై అవ్వనివ్వాలి, తడి తడిగా వేయకూడదు. అలా వేస్తే ఏంటి అంటే మనకు కొంచెం జిగుడు జిగుడుగా ఉంటుందన్నమాట, టేస్ట్ అంత బాగుండదు తినడానికి. సో అందుకని చెప్పేసి మనం వాష్ చేసేసిన తర్వాత దాన్ని కాసేపు డ్రై అవ్వనివ్వాలి, లేదా ఏదైనా టవల్ ఏదైనా తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది మష్రూమ్స్ అనేవి. ఓకే,
మనము మష్రూమ్స్ అనేవి యాడ్ చేసేసాం కదా. తర్వాత ఒక 1 కప్ పెరుగు యాడ్ చేయాలి. పెరుగు ఎందుకంటే మనకు ఆ కమ్మటి ధనం వస్తుంది బిర్యానీ అనగానే. కర్డ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్. మీకు కావాలి అంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ అయితే బాగుంటుంది చాలా. తర్వాత ఒక 1 కప్ కొత్తిమీర మనం ఏమంటారు కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. ఒక 1 కప్ కొత్తిమీర, అలాగే 1 కప్ పుదీనా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ కూడా మనకు బిర్యానీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బిర్యానీలో వేస్తేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎక్సెప్ట్ జీడిపప్పు వేస్తే వేయచ్చు, లేదు అంటే లేదు. కానీ జీడిపప్పు వేస్తే తింటున్నప్పుడు ఆ పప్పు వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా సాల్ట్ ఏదైనా కావాలి లేదా కారం ఏదైనా కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే వాటర్ యాడ్ చేయాలన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ ఎలా అంటే నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేయాలి. నేనైతే నార్మల్ రైస్ అనమాట, మనం నార్మల్గా ఇంట్లో కుక్ చేసుకుంటాం కదా, ఆ రైస్తో చేస్తున్నాను. ఆ రైస్ క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నార్మల్ రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్, బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. సో వాటర్ అయితే 3 గ్లాసెస్ యాడ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ రైస్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి దీనిపైన మనము లిడ్ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 1/2 అవర్ కుక్ చేసేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మనకు మష్రూమ్ బిర్యానీ ఏ కర్రీ అవసరం లేకుండా జస్ట్ మనం ఒట్టిదే రైసే తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఓకే, సో చూసారు కదండి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.